ఏంటి సిగ్నలా? మూసుకొని పడుకో, అర్థమైందా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, నీకు కూడా ఒక రోజు వస్తుంది చాక్లెట్. ఏదో ఒక రోజు సూపర్ గా ఉండే జిమ్మియా జూలియో నీ లైఫ్ లో క్రాస్ అవుతుంది. ఇప్పుడు టెంట్ అవ్వకుండా తిన్నగా ఉండు. గుడ్ బాయ్. అమ్మా 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 అమ్మా, మీది లవ్ మ్యారేజ్ కదూ? చిపోరా. అరే రే, అయితే కన్ఫర్మ్డ్ గా సంథింగ్ ఉంది. ఎస్ అమ్మా, చెప్పమ్మా ప్లీజ్ మా. అమ్మా చెప్పమ్మా ప్లీజ్ మా, చెప్పు చెప్పుమా, చెప్పు చెప్పమ్మా. ఏం చెప్పమంటావురా? నీ లవ్ గురించి చెప్పమ్మా. మాది అరేంజ్డ్ మ్యారేజే. ఓ, అంటే దానికి ముందు ఏదైనా లవ్ అఫేర్? సరే సరే సరే, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు? అందరిలాగే నన్ను చూడ్డానికి వచ్చారు. ఓ, అంటే కింద బెడ్షీట్ పరిచి నువ్వు అందులో కూర్చొని చేతులు వీణ పట్టుకొని సాగరం అమనా అని పాడేవామా? అది శంకరాభరణంలో పాటరా. అలా ఏమీ జరగలేదు. నేను లంగావోణి వేసుకొని వచ్చాను, అందరికీ కాఫీ ఇచ్చాను, తర్వాత ఓ పక్కకు వెళ్లి సైలెంట్ గా కూర్చున్నాను. మరి నాన్నని చూసి ఫ్లాట్ అయిపోయారా? ఉండు, నాన్న వాళ్ళ సురేష్ అంకుల్ వచ్చారు. ఓ, సురేష్ అంకుల్ నాన్నకి తోడుగా వచ్చారా? మీ నాన్నగారే సురేష్ అంకుల్ కి తోడుగా వచ్చారు. ఏమంటున్నావు? సురేష్ అంకులే యాక్చువల్లీ పెళ్లి కొడుకు. ఆహా, ఇంటర్వల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పు 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 చెప్పు. ఆల్మోస్ట్ సురేష్ అంకుల్ తో ఫిక్స్ అయిందని చెప్పారు. ప్రీ క్లైమాక్స్ టచ్ గా ఉంది. చెప్పు 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 చెప్పు. మీ సురేష్ అంకుల్ మీ నాన్న అడగకుండా ఏ డెసిషన్ తీసుకోరు కదా? అవును. సురేష్ అంకుల్ మీ నాన్ని అడిగినప్పుడు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఆ అమ్మాయిని చూస్తే సగం మెంటల్లా కనిపిస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నారట. కరెక్ట్ గానే చెప్పారు. అదే క్లైమాక్స్ లో ట్విస్ట్. ఇది వినగానే సురేష్ అంకుల్ వెంటనే మ్యారేజ్ డ్రాప్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి మెంటల్ అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నట్టు పెద్ద త్యాగిలాగా మీ నాన్నగారు సీన్ క్రియేట్ చేశారు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ నాన్నకి నేనంటే అంత ప్రేమ. డాడ్, యూర్ రాక్ స్టార్. అమ్మా, నాన్నే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నీకెలా అనిపించింది? హీస్ ఎ రైట్ గై ఫర్ యూ అని. ఆకాశంలో మెరుపులు మెరిసినట్టు, ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు, నా మనసంతా సీతాకోక చిలుకలా ఎగిరిపోయింది. కాదురా, ఇవి సినిమాల్లోనే జరుగుతాయి, రియల్ లైఫ్ లో ఇలా జరగవు. నీ సోల్మేట్ ఎవరో ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు ఫీల్ అయినప్పుడు. నిత్య, నువ్వు ఎప్పుడు దీని లోపలికి వచ్చావో నీకు తెలుసా? ఆ రోజు కమిషనర్ ఆఫీసులో నీ సోషల్ సర్వీస్ మా అమ్మనే మించిపోయింది. హలో. హాయ్ గౌతమ్. హాయ్ నిత్య, చెప్పు. వెంటనే బయలుదేరి రైల్వే స్టేషన్ కి రా. ఓకే, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? డాడీ అర్జెంట్ గా బయలుదేరి రమ్మన్నారు, అందుకే. ఇప్పుడే వెళ్ళాలా? అవాయిడ్ చేయడం కుదరదా? నాకు ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళాలనుంది, బట్ వేరే దారి లేదు.